ఈ రోజు నేను ఈ పీపీటీ ద్వారా మీకు నేను తెలియజేస్తా. ఆ, ఇక్కడ నా పేరు వచ్చి కల్లెం రాజేందర్ గౌడ్. నేను ఈ యొక్క మీటింగ్ ను ప్రతి శనివారము అంటే టీం కోసం అని చెప్పి తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ, నేను పీపీటీ ద్వారా నేను ఈ విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను రఘు కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? చేంజ్ చూపించి సరిపోతుంది ఇలా. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వెల్కమ్ టు ఎవ్రీ సాటర్డే 7 PM జూమ్ మీటింగ్. ఇది తెలుగులో ఉంటుంది. చాలా మందికి మీటింగ్కి వచ్చిన తర్వాత హిందీ అర్థమైతే లేదంటారు. అందుకోసమే తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి శనివారం మనకు సాయంత్రం 7 గంటలకి జూమ్ మీటింగ్ ఉంటుంది. నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇది. మరి నా యొక్క పరిచయం కళ్యాణ్ రాజేందర్ గౌడ్. నేను రియల్ ఎస్టేట్ రెగ్యులర్ చేసేటువంటి వర్క్ రియల్ ఎస్టేట్. అదేవిధంగా నేను ఈ ఆర్సెమ్ లోపల ఆర్సెమ్ అభియాన్లోనికి 2020 సెప్టెంబర్ 13th రోజు నేను ఈ సిస్టంలోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చి డైలీ అంటే మినిమం ఒక 4 గంటలు పని చేస్తున్నా రోజు. చేసుకుంటూ చేసుకుంటూ నేను ఇక్కడ ఫౌండర్ స్టార్ ప్లాటినం పిన్ లో ఉండండి. రాయల్టీ లోపల 4th పిన్. ఇక్కడ అంటే రాయల్టీ అంటే అక్కడ 3,50,000 ఇటు 3,50,000 బిజినెస్ జరిగితే రాయల్టీ 4th పిన్ కోసం 8% రాయల్టీకి. నేను ఎవ్రీ మంత్ డైమండ్ క్లబ్ ఉంటాండి. ఇది నేను ఎందుకోసం మెన్షన్ చేస్తున్నా అంటే ఇక్కడ సిస్టమ్ కొనడము. ఆర్సెమ్ అంటే కొనడం కాబట్టి చాలా మంది కొనకుండా పైసలు కావాలని చూస్తారు. అందుకే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎలా వచ్చిర్రో అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు డైమండ్ క్లబ్ లోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడగలిగితే ఇందులో వచ్చేయచ్చు. నేను ప్రస్తుతం ఉంటున్నది బడంపేట అండి. మా సొంత విలేజ్ వచ్చి మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామం. ప్రస్తుతం బడంపేటలో ఉంటున్నా. ఇది డైమండ్ క్లబ్. అంటే డైమండ్ క్లబ్ ఎవ్రీ మంత్ 10th లోపల ఎవరైతే 5,000 పీవీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈ విధంగా డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ లోపల 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కంపెనీ ఫౌండర్ టీసీ సార్ సమక్షం లోపల ట్రైనింగ్ తీసుకోవడం ఉంటుంది. ఇది ఎవరైతే కంప్లీట్ 12 months కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డిజిటల్ సర్టిఫికేట్ వస్తుందని మొన్న ఇసాక్ సార్ కూడా వచ్చింది ఇది. మరి ఒక్కసారి మనం ఈ ఏంటంటే ఆల్వేస్ కీప్ ఇట్ ఓపెన్. అంటే చాలా మటుకి పిక్చర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎవరైతే ఓపెన్ అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి పెడతారో వాళ్ళకు అర్థమవుతుంది. ఎవరైతే క్లోజ్ చేసి పెడతారో అర్థం కాదు, పని కూడా చేయరు. క్లోజ్ అంటే మీరు మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ చెవి నుంచి వినాలి, ఈ చెవి నుంచి పంపించాలి. ఎందుకంటే అటెండ్ అయినాం, విన్నాం, పోయినాం. ఇక్కడ అది కాదు. ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు అనేది నోట్ చేసుకోగలిగితే బాగుంటుంది. అయితే ఆ, ఇక్కడ చూడండి, మరి నేను వీడియో తీసేస్తున్నది క్లీన్ నీట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ సక్సెస్ కావాలంటే సక్సెస్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ మైండ్ అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి పెట్టాలండి. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఆర్సీఎం యొక్క సందేశం, ఆర్సీఎం ఏం చెప్తుంది, ఈ పాయింట్ చాలా మందికి అర్థం కాదండి. దీని గురించి తెలుసుకోరు కూడా. ఆర్సీఎం అనగానే వస్తువులు కొనాలి, ఉప్పు కొనాలి, పప్పులు కొనాలి, ఇదే జరుగుతుంది. అంటే ఆర్సీఎం యొక్క సందేశం గిట్ట తెలిస్తే మనం మనస వాచ కర్మన పని చేస్తాం. ఈ ఆర్సీఎం యొక్క సందేశం ఏం లేదు, బిల్ట్ న్యూ ఇండియా అంటే నూతన భారతదేశాన్ని నిర్మించడం. అంటే నూతన భారతదేశం అంటే కొత్త భారతదేశం. అంటే ఇప్పుడున్నది సరిపోలేదా అంటే ఇంతకుముందు చెప్పిన నేను 80-20 అంటే 80% బీదవాళ్ళు, 20% ధనికులు అని చెప్పుకున్నాం కదా. మరి ఈ 80 కూడా ధనికులు అయితే బాగుంటుంది. ఇది నూతన భారతదేశాన్ని నిర్మించడం. అదేవిధంగా ఆర్ ఈ నూతన భారతదేశం నిర్మించడం కోసము మన కంపెనీ ఫౌండర్ టీసీ సార్ గారు ఏం చేశారంటే ఒక మూడింటి మీద పనిచేస్తే మన దేశం ముందంజలో ఉంటుందని చెప్పిండు. అయితే ఆ నూతన భారతదేశం నిర్మించడం కోసం మూడు ఏంటివి అంటే హెల్త్ ప్రొటెక్షన్, అదేవిధంగా సెల్ఫ్ రిలయన్స్, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ మూడింటి మీద కూడా అంటే ప్రతి దేశం లోపల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, స్త్రీలు ప్రతి రంగంలో కూడా ముందుండాలి. ఇది మూడు కూడా చేయగలిగితే, మూడు కూడా ఇండియా మన దేశానికి వస్తే మన దేశం ప్రపంచం లోపల అగ్రగామిగా వెళుతుంది. కాబట్టి నాకు కూడా ఏమైందంటే
ఈ దేశ సేవ చేసేటువంటి అవకాశము ఒక ప్లాట్ఫాము ఈ ఆర్సిఎం రూపంలో దొరికింది. ఆర్సిఎం ఎందుకు వచ్చినాము అంటే నూతన భారతదేశం నిర్మించడం కోసము మన వంతు కృషి చేయడం కోసం వచ్చినాం ఇందులో. మరి మంచి పని ఆ చెడ్డ పని అంటే నాకు మంచి అనిపిస్తుంది కాబట్టి ఈ 3 నియమాలు మంచి ఉన్నాయి కాబట్టి నేను ఈ సిస్టంలోకి రావడం జరిగింది. అలానే నా ఇష్టపూర్వకంగా రోజు 4 గంటలు టైం ఇస్తున్నాను. మరి వాట్ ఈజ్ ఆర్సిఎం? ఆర్సిఎం అంటే ఏంది? ఆర్సిఎం అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మందికి తెలియదు. నేను షార్ట్ గా చెప్పేస్తా. ఈ యొక్క సిస్టమ్ ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తుందండి ఇక్కడ. మరి ఏందంటే బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఇది అందరికి తెలుసు. మార్కెటింగ్ ప్లాన్ కంపెనీల ప్రొడక్ట్ అయితే తయారైతే ఇమీడియట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ మన దగ్గర ప్రొడక్ట్ రాదు. ఇక్కడ ఒక ఏజెంట్ దగ్గర ప్రొడక్ట్ వస్తుంది. ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్, హోల్సేలర్ నుంచి రిటైలర్. అక్కడ నుంచి మనకు ప్రొడక్ట్ అనేది మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్, ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ వీళ్ళందరూ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే రూ. 100 తయారైతే 200 పైన ఎంఆర్పి డిసైడ్ చేసి మార్కెట్లో ప్రొడక్ట్ వదులుతుందండి. మరి ఇక్కడ మరి రూ. 100 తయారైతే లాభంతో కలుపుకొని మరి ఇంకా రూ. 100 ఎక్కడ పోతుందంటే మధ్యవర్తులకు 50% అని మధ్యవర్తులకు పోతుంది. దీన్నే ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. బయట జరుగుతున్న బిజినెస్ మన తాత ముత్తాతల నుంచి ఇదే జరుగుతుంది. చాలా మంది ఇదే సిస్టమ్ లోపల వస్తువులు కొంటూ జీవనం గడుపుతున్నారండి. అంటే సంపాదించిన దాంట్లో ఎంతైతే ఖర్చు పెడుతున్నారో 50% అనేది తన కుటుంబాని కోసం పెడితే 50% అనేది ఈ మధ్యవర్తులకు పెడుతున్నారండి. మరి మనం ధనవంతులమైతామా బీదవాళ్ళమైతామా? మరి ఆ 50% గిట్ట ఆపగలిగితే మనం ధనవంతులం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ అండి. మన ఆర్సన్ కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేకుండా మన దగ్గరికి ప్రొడక్ట్ నుంచి చేరవేరుస్తుంది. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ పైన ఉన్నటువంటి 50% ఏదైతే ఉందో ఆ 50% మనకు ఒక పద్ధతి ప్రకారము మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన ట్రెడిషనల్ బిజినెస్ లోపల మనల్ని కస్టమర్ అని పిలుస్తారు. ఇక్కడ మాత్రం మనం అసోసియేటివ్ బయర్ అని పిలుస్తారండి. మరి ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ ద్వారా వస్తువులు కొంటే మనకు స్వచ్ఛమైన వస్తువులు దొరుకుతాయి. మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి కల్తీ జరగదు. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అర్థం కావాలండి. మరి మన దగ్గర గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు దాదాపు 500 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా మంది ఒక 10, 12 ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఈ సిస్టంలో ఎక్కువ మటుకు 90% పీపుల్ 10, 12 ప్రొడక్ట్స్ కంటే ఎక్కువ వాడరు. మరి ఇక్కడ 500 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన ఇంట్లో కావాల్సినవి కాబట్టి ఒక్కసారి మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఏవేవి మనం ఇంట్లో బయట కొనుక్కొచ్చుకుంటున్నామో ఆ కొనుక్కొచ్చే వస్తువులను మన దాంట్లో మన ఆశం ధర కొనాలండి. మరి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ ఉంది. చాలా మందికి నీటి మీద అవగాహన వచ్చింది ఫిల్టర్ వాటర్ తాగాలని. కానీ నూనె మీద అవగాహన రాలేదండి. దాదాపు కల్తీ నూనెనే వాడుతున్నారు. మన దగ్గర స్వచ్ఛమైనటువంటి తవుడుతోడు తయారు చేసినటువంటి హెల్త్ గార్డ్ రైస్ బ్రైన్ ఆయిల్ అని ఉంటుంది. ఇది ఫిజికల్ రిఫైన్డ్ ఆయిల్ అండి. ఇది ఈ ఆయిల్ వాడితే మనకు 100% అంటే మనకు ఏదైతే ఆయిల్ నుంచి ఏదైతే దొరకాలనో అవి పూర్తిగా దొరుకుతాయండి ఇక్కడ. దీంట్లో 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒరిజినల్, అదేవిధంగా టోకోటెనాల్స్, అదేవిధంగా టోకోపెరాల్స్ అని చెప్పి 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ ఏ నూనెలు కూడా దొరకాయండి. అందులోపల ముఖ్యంగా చెప్పాలంటే మన దగ్గర దొరుకుతున్న రైస్ బ్రాన్ ఆయిల్లో ఇవి ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటాయి. మంచి స్వచ్ఛమైన నూనె. ఇది వాడితే మనము మన కుటుంబం బాగుంటుంది. అదేవిధంగా న్యూట్రిచార్జ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి సప్లిమెంట్స్ అండి. మనం తింటున్నటువంటి ఆహారంలో అన్ని రకాల పోషకాలు దొరుకుతలేవు. అందుకే ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నాము. ఈ న్యూట్రిచార్జ్ ద్వారా మనము మనకు వచ్చేటువంటి అంటే మన యొక్క శక్తిని పెంచుకోవడానికి అన్ని రకాల పోషకాలు ఏ ఏ పార్ట్కి ఏమేమి కావాలనో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ మధ్యన న్యూట్రిచార్జ్ ఉమెన్ మీద కొంతమంది రాయల్టీ అండి ఓన్లీ న్యూట్రిచార్జ్ ప్రొడక్ట్ తోటి రాయల్టీ ఉన్నారు. ఎందుకంటే న్యూట్రిచార్జ్ ఉమెన్ ప్రొడక్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో స్త్రీలు ఎవరైతే మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఆ అంటే మెచ్యూర్ బందే అంటే స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయినంత వరకు చాలా మందికి ఈ యొక్క సిస్టమ్ తెలియక అంటే ఏమేమి తినాలో తెలియక వీక్ అవుతుంటారండి. హిమోగ్లోబిన్ లోపిస్తుంది. అదేవిధంగా చాలా మంది ఎనీమియాతో బాధపడుతారు. ఈ యొక్క న్యూట్రిచార్జ్ ఉమెన్ ప్రొడక్ట్ వాడడం వల్ల దాన్ని మనం అధిగమించవచ్చు. అట్లా ఇండియా లోపల అందరూ ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలని కంపెనీ నియమ కృత నిశ్చయంతో ఈ యొక్క ప్రొడక్ట్ బాగా ప్రమోట్ చేయడం జరిగింది.
వీలైతే మనం కూడా ప్రమోట్ చేద్దాం. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండి, ఇప్పుడు ఆల్రెడీ కరువు స్టార్ట్ అవుతుంది. చాలా మంది దీంట్లో కూడా పీవీ కూడా ఎక్కువ ఉంటుంది. వీలైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనం చాలా మటుకు ఏం చేస్తామంటే కొన్ని ప్రొడక్ట్స్ ఏమైనా చూస్తున్నాం, చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్ ఇది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలంటే కూడా మీ అప్లైన్ నాకు తెలుసుకోవచ్చు. మరి మంచి ఆ, ఈ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయడం వల్ల మన బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఆశ్రమంలోకి వచ్చారండి. వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించాలని వస్తారు. డబ్బు కోసం పనిచేసే బదులు డబ్బు నీ కోసం పనిచేసే విధానం నేర్చుకోవాలి సార్. చాలా మంది మనం డబ్బు కోసమే పనిచేస్తుంటాం. మరి మన కోసం డబ్బు పనిచేసే సిస్టమ్ ఒకటి ఉంది, అదే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. మన కోసం డబ్బు పనిచేసే విధానమే నెట్వర్క్ మార్కెటింగ్. దీన్ని సంపూర్ణంగా అంటే మనం తెలుసుకొని పనిచేస్తే మనం దీంట్లో ముందుకెళ్ళొచ్చు. సిస్టమ్ అండి, సిస్టమ్ ప్రకారం పనిచేయాలి. సిస్టమ్ ప్రకారం ఎవరైతే పనిచేస్తారో ఈ సిస్టమ్ లో సక్సెస్ అవుతారు. సిస్టాన్ని కాదని తన సొంతంగా ప్రయత్నం చేయనికపోతారు, సక్సెస్ కారండి ఇక్కడ. మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది ఒక లోడ్ లారీ అండి ఇది. ఈ లోడ్ లారీ అనుకోకుండా టైర్ పంక్చర్ అయితే, మీకు అందరు తెలుసు, టైర్ పంక్చర్ అయితే ఎంతమంది లేబడితే ఈ యొక్క లారీ పైకి లేస్తుందండి? అంటే ఎవ్వరు కూడా చాలా మందిని తీసుకొచ్చి లారీని లేపి ఆ టైర్ పంక్చర్ చేయాలండి. దీనికి ఒక సిస్టమ్ ఉంది, జాకీ అని ఉంటుంది. ఈ జాకీని వాడడం వల్ల ఆ యొక్క లారీని పైకి లేపితే ఆ పైని చేంజ్ చేసి ముందుకెళ్తారండి. డ్రైవర్ కి ఇద్దరే ఉంటారు, ఇద్దరుండి వర్క్ చేసుకుంటుంటారు. అంటే సిస్టాన్ని నమ్ముకున్నారు, జాకీ అనే సిస్టమ్ వాడారు కాబట్టి ఇక్కడ లారీని పైకి లేపగలిగారు. అంత పెద్ద వెయిట్ ఉన్నటువంటి లారీని కూడా లేపగలిగారు. ఇక్కడ కూడా ఆర్సిఎం అనేది ఒక సిస్టమ్ అండి. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఆర్సిఎం లో జాయిన్ కావడం ఫ్రీ, డబ్బులు కట్టేది లేదు. తర్వాత వెళ్ళిపోవడం కూడా ఫ్రీ అండి, ఎవరు ఆపరు. మరి ఎవరు సక్సెస్ అవుతారంటే సిస్టమ్ ప్రకారం పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రం ఇందులో సక్సెస్ అవుతారండి. మరి ఇక్కడ ఆర్సిఎంలో జాయిన్ అయిన వాళ్ళు 4 రకాలుగా ఉంటారండి. 4 రకాలుగా మీరు ఎందులో ఉన్నారు, మీ టీంలో సభ్యులు ఎందులో ఉన్నారో ఒకసారి గ్రహించండి. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే బాధ్యత లేకుండా చేయని వాళ్ళు ఫోర్స్ తోటి జాయిన్ అవుతారండి. జాయిన్ అయిన తర్వాత ఇక ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు, ఎందుకు వచ్చిరో తెలియదు, ఎందుకోసం జాయిన్ అయ్యారో తెలియదు. ఒక వ్యక్తి ఫోర్స్ చేస్తే జాయిన్ అవుతారండి. ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతుంటారు. వీళ్ళు దాదాపు 50% పీపుల్ వీళ్ళే ఉంటారండి. మరి మనం ఎటువంటి రకంగా మన టీంలో చాలా మంది టర్మినేట్ అవుతుంటారు. మీరు చూడండి, ఎందుకు టర్మినేట్ అవుతుంటారు అంటే వీళ్ళకి బాధ్యత లేదండి, ఎందుకోసం వచ్చిరో తెలియదు. రెండో రకం పీపుల్ ఓన్లీ ప్రొడక్ట్ వాడతారండి, వాళ్ళు వస్తువులు మాత్రమే వాడతారు, నేను ఇంకెవరికి చెప్పను అంటారు. ఇటువంటి వాళ్ళు ఉంటారండి. నెక్స్ట్ లుక్ లైక్ ఎగ్, వీళ్ళు లీడర్ టైప్ లా కనిపిస్తారు, లీడర్లు కారండి. లీడర్ మాదిరిగా కనిపిస్తారు, "నేను బాగా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా" అన్ని చెప్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఇతను మన సిస్టంలోకి వస్తే బాగా బిజినెస్ చేస్తాడు అనుకుంటాం. కానీ వాళ్ళు బిజినెస్ చేయరండి, మాటలు ఉంటాయి, చేతలు ఉంటాయి. అంటే లుక్ లైక్ ఎగ్ ఎట్లా అంటే, నిజమైన గుడ్డును కోడి కింద అది చేసి పొదిగితే పిల్లలు తయారవుతాయి. అదే విధంగా ఏదో రాయితో తయారు చేసిందో లేకపోతే దేనితో తయారు చేసి గుడ్డు మాదిరి తయారు చేసి దాన్ని కోడి కింద పెడితే పిల్లలు రావండి. అట్లా రాతి గుడ్డు మాదిరిగా ఉండే వాళ్ళు ఇక్కడ సిస్టమ్ లా చాలా మంది కనిపిస్తుంటారు. వాళ్ళు ఈ సిస్టమ్ లో సక్సెస్ కాలేరండి. ట్రూ లీడర్స్, నిజమైన లీడర్స్ మాత్రమే ఈ సిస్టమ్ సక్సెస్ అవుతారు. నిజమైన లీడర్స్ మాత్రమే ఇప్పుడు చెప్పినటువంటి నూతన భారతదేశాన్ని నిర్మించాలనే దాని లోపల వాళ్ళు భాగస్వాములు అవుతారండి. మరి ఇక్కడ దీనిలో తీసుకుంటే చూడండి, ఇక్కడ ఎవరైతే మరి ఈ ట్రూ లీడర్స్ ఎప్పుడు అవుతారంటే, ఎవరైతే 6 బేసిక్స్ 8 కోర్ స్టెప్స్ అంటే ఆర్సిఎం లోపల మేధావులంతా కలిపి కొన్ని నియమాలు రాసి పెట్టిర్రు. నేను చెప్పిన సిస్టమ్ అని చెప్పిన కదండి, ఆ సిస్టమ్ ఇది చేస్తే సక్సెస్ అవుతారని చెప్పి రాసి పెట్టిర్రు. మరి ఇక్కడ 6 బేసిక్స్ 8 కోర్ స్టెప్స్ అనేది వీటిని తెలుసుకొని వాటిని పాటిస్తూ కింద టీంకు చెప్పగలిగితే వాళ్ళు నిజమైన లీడర్స్ అండి. నిజంగా కూడా వాళ్ళు ఉమ్, ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి లీడర్స్ ఆర్సిమ్లా కోకోలలో ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మంది 1,00,000 పైన తీసుకున్న వాళ్ళు ఉండండి, 10 లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉండండి. ఎందుకున్నారంటే వాళ్ళు ఈ 6 బేసిక్స్ 8 కోర్ స్టెప్స్ ను పాటిస్తున్నారు. గుర్తుపెట్టి సిస్టాన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఆర్సిఎం లో సిస్టమ్ అంటే ఈ 6 బేసిక్స్ 8 కోర్ స్టెప్స్ అండి. ఇక్కడ ఏ రంగంలో విజయం సాధించాలన్నా
మెయిన్ ముఖ్యంగా కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఆ కోర్ ప్రిన్సిపల్స్ ను లేకుండా ఎక్కడ కూడా ఎటువంటిది కూడా ఉండదు. ఆ కోర్ ప్రిన్సిపల్స్ ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రోజు మన టాపిక్ వచ్చి 6 బేసిక్స్. 6 నియమాలు ఉన్నాయి. 6 నియమాలను నేను జర కొద్దిగా డీటెయిల్ గా చెప్తూ పోతండి. ఆ? కొద్దిగా టైం ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. ఓపికతోటి వినండి. ఎందుకంటే మనం విని ఇంకోరు చెప్పాలి కాబట్టి. మరి ఫస్ట్ ఇక్కడ చూడండి, వర్క్ చేసే వాళ్ళు అన్‌ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే చాలా మంది మీరు చూడండి, ప్రొఫెషనల్, అన్‌ప్రొఫెషనల్ అంటే ఇక్కడ చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ అన్‌ప్రొఫెషనల్ పీపుల్ చూడండి, ఇక్కడ 2 పిక్చర్లు మీకు అర్థమవుతుంది. ఈ పిక్చర్, ఈ పిక్చర్. లెఫ్ట్ సైడ్ పిక్చర్ లోపల టైం పాస్ వర్కింగ్, నోట్లో ఏలు పెట్టుకుంటే ఆకలి అయితే ఆకలి మాత్రం తీరదు. మరి ఆకలి తీరాలంటే ఏం చేయాలి? రైట్ సైడ్ పిక్చర్ వర్క్, రిజల్ట్ ఓరియంటెడ్ వర్కింగ్. అంటే ఇక్కడ మనం రిజల్ట్ వచ్చే విధంగా చేయడాన్ని ప్రొఫెషనల్ అంటారు. రిజల్ట్ రాదు, మనం చేస్తున్న నటిస్తూ ఉంటాం. మరి అటువంటిది అన్‌ప్రొఫెషనల్ అండి. మీరు బయట ప్రొఫెషనల్ అండి అంటే దాన్ని ఆ విషయంలో ప్యాషన్ గా తీసుకొని పనిచేస్తారండి. ఇష్టంతోటి పనిచేస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్స్. అలా మన సిస్టమ్ లోపల కూడా ప్రొఫెషనల్ గా తయారు కావాలండి. ప్రొఫెషనల్ వర్క్ కావాలి. మరి ఈ ప్రొఫెషనల్ వర్క్ కావాలంటే 6 బేసిక్స్ అండి ఇది. ఇది 6 బేసిక్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ అండి. వాళ్ళు ఈ 6 బేసిక్స్ పాటించగలిగితే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. బిగినర్ పిన్ కావాలంటే బిగినర్ పిన్ వస్తుంది. స్టార్టర్ పిన్ కావాలంటే స్టార్టర్ పిన్ వస్తుంది. ఏ పిన్ కావాలంటే ఆ పిన్ వస్తుందండి. మనం ఈ యొక్క 6 బేసిక్స్ ను పాటిస్తే. మరి ఇక్కడ బేసిక్స్ ఆర్ రిక్వైర్డ్ ఎవ్రీవేర్ అండి. ప్రతి దగ్గర మీరు చూడండి, క్రికెట్ తీసుకోండి. ఈ క్రికెట్ లో కూడా ఈ బేసిక్స్ లేకుండా ఎవ్వరు కూడా గ్రౌండ్ లోకి వెళ్ళరండి. మీరు ఇక్కడ పిక్చర్లు అర్థమైంది అనుకుంటా. క్రికెట్ ఆడుతున్నాడు, కింద ప్యాడ్స్ కట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, తర్వాత గార్డ్ పెట్టుకున్నాడు, తర్వాత డ్రెస్ యూనిఫామ్ వేసుకున్నాడు. ఈ విధంగా ఉంటే అతను సక్సెస్ కాగలిగిండండి. చాలా మంది ఆర్సీఎం లోపల బేసిక్స్ పాటించకుండా పనిచేయకపోతారండి. మరి ఇక్కడ క్రికెట్ కావాలంటే మినిమం బేసిక్స్ ఉండాలండి. క్రికెట్ వికెట్ల మధ్యన ఎంత దూరం ఉంటుంది, 4 కొడితే ఎంత అవుతుంది, 6 కొడితే ఎట్లా కొట్టాలి. ఆ? ఈ విధంగా ఆ నియమాలు మినిమం తెలియకుండా వెళ్తే ఎవరు సక్సెస్ కాలేరండి. అదే విధంగా ఒక పాటలు పాడే వ్యక్తి కూడా ఇక్కడ బేసిక్స్ ఉంటాయండి. సారీ గామ పదానిసా, వాటిని బేసిక్స్ నేర్చుకుంటే కానీ పాటలు పాడలేరు. అదేవిధంగా మీరు ఇక్కడ డ్రైవింగ్ మినిమం బేసిక్స్ ఉంటాయండి. ఈ డ్రైవింగ్ కు స్టీరింగ్ ఉంటుంది, గేర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది. ఆ, ఇట్లా తీసుకుంటూ పోతే మిర్రర్స్ ఉంటాయి. లెఫ్ట్ రైట్ మిర్రర్ ఉంటుంది, బ్యాక్ మిర్రర్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా బేసిక్స్ నేర్చుకున్నాకనే రోడ్ల మీదకి వెళ్తారండి. బేసిక్స్ తెలియకుండా ఎవరైనా రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో కూడా ఈ బేసిక్స్ నేర్చుకోకుండా చాలా మంది వెళ్ళి విఫలం అవుతూ ఉంటారండి. చాలా మంది విఫలమయ్యేందుకు కారణం ఏంటంటే బేసిక్స్ ను మెయింటైన్ చేయక. మరి ఈ 6 బేసిక్స్ అనేది ఫౌండేషన్ అండి. మన ఆర్సెం లోపల ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా 6 బేసిక్స్ నేర్చుకోవాలి. టీంలోని సభ్యులకు నేర్పించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. టీంలోని సభ్యులను పాటించే విధంగా చేయాలండి. మరి ఫస్ట్ బేసిక్స్ వచ్చి చాలా మందికి తెలిసింది ఏంది, యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్ ను వాడాలండి. 100% ప్రొడక్ట్ వాడాలి. తర్వాత ఆ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఎంతమంది 100% ప్రొడక్ట్ వాడుతారు. ఇప్పుడు ఆర్సిఎం లోపల ఫస్ట్ ప్రొడక్ట్ అండి. ఆర్సిఎం లో వచ్చినటువంటి ఫస్ట్ ప్రొడక్ట్ ప్యాంట్ పీసు. సెకండ్ ప్రొడక్ట్ వచ్చి షర్ట్ పీస్ అండి. ఆర్సిఎం 2000 లో స్టార్ట్ అయినప్పుడు వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఇవి. ఎంతమంది ఈ ఈ ఆర్సిఎం సక్సెస్ అయింది ఆ 2 ప్రొడక్ట్స్ తోటండి ఫస్ట్. మరి ఆ ప్రొడక్ట్స్ ఎంతమంది వాడతారు? ప్యాంటు షర్ట్ వేసే వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి చూడండి, మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఎంతమంది 100% ప్రొడక్ట్ వాడుతున్నారు. ఇక్కడ సక్సెస్ కావాలంటే ఫస్ట్ ప్యాంట్ షర్ట్ వేయాలి. 100% ప్రొడక్ట్ యూజ్ కావాలి. దాని మీద నాలెడ్జ్ తీసుకోవాలండి. ఇక్కడ మన దగ్గర ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. 100% ప్రొడక్ట్ వాడాలి. మన దగ్గర గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన ఆయిల్ చెప్పిన, అదేవిధంగా హెల్త్ గార్డ్, గామా ఒరిజినల్ చాలా బ్రహ్మాండమైన ప్రొడక్ట్ ఇది. ఇది గిట్ట నిజంగా వాడితే ఏ వ్యక్తి అయినా కూడా రోగాలు లేని వ్యక్తి ఇంకా రోగాలు రావండి. అంత బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్. ఇన్నర్ డాక్టర్ లెక్క పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పిన న్యూట్రిషన్ న్యూట్రిచార్జ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హరిత సంజీవిని ఇంతకుముందు చెప్పిన నేను. ఈ విధంగా ఇవన్నీ ప్రొడక్ట్స్ అండి. ఈ ప్రొడక్ట్ మనం వాడాలి. తర్వాత వాటిపైన నాలెడ్జ్ తీసుకోవాలి. యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్. ఎవ్రీ మంత్ మనము మినిమం 5000 పీవీ వచ్చే విధంగా ఖచ్చితంగా పర్చేజ్ చేయాలండి. 100% ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళు 100%
వాళ్ళు నాలెడ్జ్ కూడా తెచ్చుకోనికి ఉంటుంది. అదే విధంగా 5000 పివి డైమండ్ క్లబ్ లో రానికి ఉంటుంది. లీడర్ లక్షణాలు కనిపిస్తాయండి ఇక్కడ. లీడర్ గా మారాలంటే 100% ప్రొడక్ట్ వాడాలి. ఇది ఫస్ట్ నియమం. నెక్స్ట్ రెండవ నియమం అండి, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ప్రాస్పెక్ట్. మరి నెక్స్ట్ మనకు డబ్బులు కావాలి కాబట్టి ఫస్ట్ పాయింట్ అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే 100% ప్రొడక్ట్ వాడాలి. రెండోది, మనకు డబ్బులు కావాలంటే మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ప్రాస్పెక్ట్. అంటే మన కోరికలు కలలు ఏవైతే ఉంటాయో జీవితంలో చనిపోయేంత వరకు ఏమేం కావాలో మనకు ఉంటుందో వాటి యొక్క లిస్టును తయారు చేయాలి. ఆ లిస్ట్ నెరవేరాలంటే ప్రాస్పెక్టిస్ తీసుకోవాలండి. ఇక్కడ తీసుకోండి, మిలియన్ల మంది వ్యక్తులు మిమ్మల్ని కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారండి సిస్టంలో. కోరికలు ఎవరికైతే ఉంటాయో కోరికల గురించి చెప్తే, నీతోటి ఎందుకైతుంది, నీతోటి కాదని చెప్పి చాలా మంది కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఆశ్రమంలోకి వచ్చినాక ఎంతో మంది నన్ను పనికి మళ్ళీ పని ఎందుకు చేస్తున్నావు, ఈ ఉప్పుల పప్పుల గురించి అన్న చాలా మంది ఉన్నారండి. కిందికి తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మనం కిందికి రావాలి. మన డ్రీమ్ నెరవేర్చుకోనికే మనం పని చేయాలి ఇక్కడ. అందుకోసం డ్రీమ్ బుక్ తీసుకోవాలండి. డ్రీమ్ బుక్ తీసుకొని మన మొబైల్లో ఎన్ని నెంబర్లు అయితే ఉంటాయో వాటిని డివైడ్ చేసి మనము అది చేసుకోవాలండి. ఈ డ్రీమ్ బుక్ లో ఫస్ట్ మన కోరికలు రాసుకోవాలండి. కోరికలలో అంటే మంచి కారు కావాలని ఉందా, మంచి బిల్డింగ్ కావాలని ఉందా, అదే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, అదే విధంగా ఎన్ని నగలు కావాలి, అదే విధంగా ఫామ్ హౌస్ లాంటిది ఏమైనా కావాలన్నా, అదే విధంగా ఆర్సెమ్ లోపల ఏ పిన్ కావాలి, ఇది డ్రీమ్ ఉండాలండి. డైమండ్ పిన్ అన్ని ఆర్సెమ్ లో పెద్ద పిన్ ఏంది డైమండ్ పిన్, చిన్న పిన్ ఏంది బిగినర్ పిన్. మనకు డైమండ్ పిన్ కావాలి. డైమండ్ పిన్ ఎవరైతే చేరుకుంటారో మినిమం 25 లక్షల పైన ఇన్కమ్ వస్తుందండి. 25 lakhs పైన ఇన్కమ్ వచ్చేటువంటి పిన్ మన దగ్గర డైమండ్ పిన్. అట్లా డైమండ్ పిన్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మరి ఈవి అంటే మన కోరికలు కారు కావాలంటుంది, మంచి బిల్డింగ్ కావాలంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలంటుంది, బంగారం కావాలంటుంది, ఫామ్ మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇవన్నీ కావాలంటే ఆర్సెంలో ఏం కావాలి, డైమండ్ పిన్. ఇవి డ్రీమ్స్ అండి. ఈ డ్రీమ్స్ ఒక డైరీ తీసుకొని రాసుకోవాలి. తర్వాత చూడండి, ఒకసారి ఫీల్ కాండి, ఒకసారి మన మంచి కారు ఉందనుకోండి, కార్లో ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుంది. మంచి కార్ల ప్రయాణం చేయాలండి. అదేవిధంగా మంచి డ్రీమ్ హౌస్ కావాలి. మంచి డ్రీమ్ హౌస్ కావాలి. ఊహించుకోండి, మీ పిక్చర్ ఊహించుకుంటే మీరు అందులో మీ ఇల్లే అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదేవిధంగా ఎంజాయ్ మనీ ఫ్రీడమ్. బాగా డబ్బులు ఎంత ఖర్చు పెడతా అంటే అంత ఖర్చు, అవసరమైన డబ్బులు మనకు కావాలి. ఒకసారి ఊహించుకోండి, నేను ఇట్లా ఓపెన్ చేసిన బ్యాంకులో చాలా డబ్బులు నేను ఇట్లా ఒకసారి ఊహించుకోండి, ఈ డబ్బులు ఉంటే ఎట్లా ఉంటుంది. అదే విధంగా ఫ్యామిలీ తోటి మనం బయటకి ఒకవేళ టూర్కి వెళ్తా ఎట్లా ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి సార్. ఇవి మన డ్రీమ్. ఎప్పుడైతే ఎవరైతే ఇమాజిన్ చేసుకోగలుగుతారో వీళ్ళు మాత్రమే ఈ సిస్టమ్ లోపలికి రావాలండి. డ్రీమ్ ఉన్న వ్యక్తి ఈ సిస్టమ్ లో సక్సెస్ అవుతాడు. డ్రీమ్ లేనటువంటి వ్యక్తి ఈ సిస్టమ్ లో సక్సెస్ కాడండి. మరి ఈ డ్రీమ్స్ నెరవేరాలంటే ఒకసారి చూడండి, డ్రీమ్ ఒకసారి ఇది కూడా ఒకసారి ఉంచండి. బిగ్ సెలబ్రేషన్ అటెండ్ కావాలి. ఎంతమంది అటెండ్ అయినా చూడండి. ఇది మన ఆర్సెమ్ ఢిల్లీలో ప్రోగ్రామ్ అయిందండి, యానివర్సరీ ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ మళ్ళా ఉంది, అక్టోబర్ లో ఉంటుందండి. సెప్టెంబర్ లో యానివర్సరీ ఫంక్షన్. ఒక్కసారి ఫీల్ కండి, మనం అటెండ్ అయితే ఎట్లా ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తే ఎట్లా. మేము వెళ్ళినామండి, చాలా ఆనందం అనిపించింది, టీమ్ తోటి వెళ్ళాం. చాలా ఆనందం అనిపిస్తుంది. పెద్ద పెద్ద ఫంక్షన్లకు అటెండ్ కావాలండి. ఒకవేళ మనం వెళ్తే ఎలా ఉంటుంది, ఇందిరాగాంధీ స్టేడియం అండి, ఇండియాలో బిగ్గెస్ట్ స్టేడియం ఇది, పెద్ద స్టేడియం, టోటల్ సెంట్రల్ ఏసీ. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఇట్లా ఒక బిగ్ సెలబ్రేషన్ ఎంజాయ్ చేసే విధంగా చాలా బాగుంటుంది దర్శనంలోకి వెళ్తే. అదే విధంగా ఈ సెలబ్రేషన్ లోపల చీఫ్ గెస్ట్ మనమైతే ఎట్లా ఉంటుంది, చీఫ్ గెస్ట్ గా మనం ఉంటే ఎలా ఉంటుంది, మనమే మీటింగ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఒక్కసారి ఊహించుకోండి. మరి ఇవన్నీ నెరవేరాలంటే మనం చేయవలసింది ఏంది, లీస్ట్ కావాలండి. మన మొబైల్లో ఉన్న లీస్ట్ని తీసుకోవాలి. ఒక డైరీ తీసుకోవాలి. డైరీ తీసుకొని అందులో ఫ్రెండ్స్ లిస్ట్ రాయాలండి. ఎంతమంది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ లిస్ట్ అంతా రాయండి. అదేవిధంగా రిలేటివ్స్ ఉంటారు మన దగ్గర, ఆ రిలేటివ్స్ పేర్లు అన్ని రాయండి డైరీలో. ఎంతమంది రాశారు చూడండి సిస్టమ్ లోపల. ఇది నైబర్స్ అండి, నైబర్స్ లిస్ట్ రాయండి, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అదే విధంగా అన్నోన్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళంతా మొబైల్లో దాదాపు ఒక్కొక్కరి దగ్గర 1000-1500 నెంబర్లు ఉంటాయండి. ఇవి డైరీలో రాయాలి. ఎంతమంది అయితే ఇలా డైరీలో రాస్తారో వాళ్ళు మాత్రమే ఇంతకుముందు చూపించినటువంటి కోరికల్ని కలల్ని నెరవేర్చుకోవడానికి ఆస్కారం దొరుకుతుందండి. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదండి, ఇట్లా డైరీలో రాసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇంకా హార్ట్ లిస్ట్ అంటే ఈ పేర్లన్నింటినీ తీసుకొని
నేను ఒక వీడియో చేసిన ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎట్లా తయారు చేయాలో ఒకసారి చూడండి. హాట్ లిస్ట్, అదేవిధంగా వామ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ అని 3 గ్రూపులుగా చేయండి. ఎవరైతే చెప్తే కాదన్నారో, మనం చెప్తే కాదన్నారో వాళ్ళ లిస్ట్ హాట్ లిస్ట్ కింద తీసుకోండి. తర్వాత ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్తే వినే వాళ్ళని వామ్ లిస్ట్ తీసుకోండి. ఈ 10 సార్లు చెప్పినా కూడా వినే వాళ్ళని కోల్డ్ లిస్ట్ తీసుకోండి. తీసుకొని దాదాపు ఒక ప్రతి మొబైల్లో ఒక మినిమం ఒక 400 నెంబర్లు ఉంటాయండి. ఇవి డైరీలో రాయాలి. కోరికలు నెరవేరాలంటే ఈ పని ఖచ్చితంగా చేయాలండి. లిస్ట్ ఎంత పెద్దగా ఉంటే మీ యొక్క నెట్వర్క్ అంత పెద్దగా పోతుంది. మీ యొక్క కింద బిజినెస్ కూడా అంత పెద్దగా పెరుగుతుంది. ఈ బిజినెస్ పెరిగితేనే మీకు ఇన్కమ్ వస్తుందండి. ఇవి బిజినెస్ పెరగాలంటే ఖచ్చితంగా ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. నెక్స్ట్ ఆ లిస్ట్లకించి ఇంతకుముందు హాట్ లిస్ట్ ఇవి చెప్పాను కదా, హాట్ లిస్ట్ ఫస్ట్ హాట్ లిస్ట్ మీద పని చేయండి. వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఇన్వైట్ చేయాలండి. మొబైల్తో మాట్లాడాలి. ఏమైనా మాట్లాడాలి, మీరు జనరల్ గా మాట్లాడుతుంటారు కదా, ఎలా ఉన్నారు, బాగున్నారు చేస్తారు. మిమ్మల్ని కూడా అడుగుతారు, ఎట్లా బాగున్నారు అడుగుతారు. ఆ తర్వాత మీరు ఏం లేదు, నేను ఒక మంచి వ్యాపారం చేస్తున్నా, లేదంటే వ్యాపారం కూడా చెప్పకండి, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నా, ఎప్పుడు టైం ఇస్తారు, 1 గంట టైం ఇవ్వండి, ఒక మంచి విషయం మాట్లాడాలనుకుంటున్నా, మీరు టైం ఇస్తే మీ దగ్గరకు వస్తానని చెప్పండి. చెప్పి ఫోన్ కట్ చేయండి, ఎక్కువసేపు మాట్లాడకండి. ఆ విధంగా తీసుకోండి. ఇక్కడ సంప్రదించడం, ఆహ్వానించడం అంటే ఇన్వైట్ చేయడం, కాంటాక్ట్ కావడం, ఇన్వైట్ చేయడం అనేది ఒక స్కిల్ అండి. ఈ స్కిల్ చాలా మందికి రాక, ఏం చెప్పాలో తెలియక డైరెక్ట్ ఫోన్ నేను ఇట్లా నెట్వర్క్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటే వాళ్ళు రారు. నెట్వర్క్ అనేది చాలా మందికి తెలియక బ్యాడ్ గా తయారు చేసింది కాబట్టి, తెలియదు కాబట్టి ఇంటికి వెళ్ళి చెప్పాలండి. ఈ నైపుణ్యం అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకునే విధానాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత సమయానికి అన్ని విధాలు తయారై వెళ్ళాలండి. చాలా మంది అపాయింట్మెంట్ తీసుకొని సరే కలుద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎట్లా వెళ్తారంటే షర్ట్ ఇస్తే ఉండదు. వాళ్ళు ఎట్లా వెళ్తారంటే ఇంటికాడ ఎట్లుంటారు ఆ విధంగా. ఇది ఖచ్చితంగా డ్రెస్ కోడ్ వెళ్ళాలండి. టూల్స్, ఎంబడి టూల్స్ తీసుకొని వెళ్ళాలి. కొన్ని ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాలి. కొన్ని బుక్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలి. ఇంకా తీసుకెళ్లి వాళ్ళకి మనం ప్లాన్ అంతా చెప్పిన తర్వాత, అతి సమావేశం తర్వాత ఆబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి. చేసే విధానం నేర్చుకోవాలండి. వాళ్ళతోటి ఫస్ట్ వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు అన్ని నెగిటివ్ చెప్తారు, అన్ని వినాలి. విన్న తర్వాత ప్రతిదానికి సమాధానం చెప్పేది మన దగ్గర స్కిల్ ఉంటేనే అతను మన దగ్గరకు వస్తాడండి. అవతల మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ పిఎంఎం అంటే ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళ మామూలుగా జీవితం లోపల ఏది ఏది కావాలో అంటే ఒక ప్రైమరీ మోటివేటింగ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి ఉంటుందండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పిన ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ 9 ఉంటాయి. ఆ 9లలో ఒక లిస్ట్ ఒక పేపర్ మీద ప్రింట్ చేసి తీసుకెళ్ళండి. ఆ పేపర్ అలా ముందు పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో ఏదో ఒకటి నచ్చుతుంది. నచ్చిన తర్వాత అది నెరవేర్చుకోవడానికి మీకు ఇప్పుడు చేస్తున్న పనితో అవుతుందా అని అడగండి. కాకుంటే మంచి విధానం ఉందని చెప్పి మన సిస్టమ్ నుంచి స్టార్ట్ చేయండి. కంపల్సరీ వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మీరు దీన్ని అది చేయాలి, ఇది నేర్చుకోవాలండి, స్కిల్స్ నేర్చుకోవాలి. కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత షో ద ప్లాన్. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంటే ఏదైతే ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని నెరవేర్చుకోవడానికి మన దగ్గర మంచి ఉందని చెప్పి అప్పుడు ప్లాన్ చెప్పండి. ఆర్సీఎం ప్లాన్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఇవి ఆల్రెడీ షీట్ దగ్గర ఉండాలి, మన దగ్గర ప్లాన్ చెప్పడానికి బ్యాగ్ ఉండాలి, పెన్ ఉండాలి, మార్కెటింగ్ ప్లాన్ బుక్ ఉండాలి. అదేవిధంగా అవసరమైన హెల్త్ కార్డ్ సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ టూల్స్ తీసుకెళ్ళాలండి. ఈ విధంగా ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు సక్సెస్ గా అంటే ప్లాన్ అంటే పర్ఫెక్ట్ గా చెప్పడానికి ఉంటుంది. ఇక్కడ డ్రెస్ కోడ్ లో వెళ్ళండి. డ్రెస్ కోడ్ లేకుంటే మనం చెప్పింది వినే అంటే వాళ్ళకి మనకు తేడా ఉండాలి. మనం వ్యాపారం చేస్తున్నాం. ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ లో పోతే ఎలా ఉంటుంది, వితౌట్ యూనిఫామ్ తోటి పోతే ఎలా ఉంటుంది, ఒక డాక్టర్ డ్రెస్ తోటి ఉంటూ పోతే ఎట్లా ఉంటుంది, డ్రెస్ లేకుండా పోతే ఎట్లా ఉంటుంది. ఇక డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. టూల్స్ ఇంపార్టెంట్, బ్యాగ్ ఇంపార్టెంట్, కొన్ని వైట్ పేపర్స్ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక సిస్టమేటిక్ గా ఈ ప్లాన్ షీట్ యొక్క 2 కూడా ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ క్లియర్ గా వివరించే ప్రయత్నం చేయండి. ఇది ప్లాన్ అండి. తర్వాత మీరు 1 2 అంటే ఒక్క సింగిల్ సింగిల్ చేయొచ్చు, ఇద్దరు ముగ్గురు కలిపి చెప్పొచ్చు, ఇంట్లో గ్రూప్ మీటింగ్ చెప్పొచ్చు. ఈ విధంగా మీరు ప్లాన్స్ అనేది చెప్పాలండి. ఈ ప్లాన్ చెప్పే ముందు మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ మీద 3 ఉంటాయండి. ఎంఆర్పి ఉంటుంది, సేలింగ్ ప్రైస్ ఉంటుంది, పివి ఉంటుంది, పర్చేస్ వాల్యూ. ఈ డిఫరెన్స్ అనేది చెప్పాలి. ఎంఆర్పి తోటి డిస్కౌంట్ రూపంలో మనకు వచ్చేది ప్రొడక్ట్ సెల్లింగ్ ప్రైస్. ఆ తర్వాత దీని మీద బిజినెస్ ఉంటుంది ఒక్కొక్క ప్రోడక్ట్ మీద. ఈ పివి అనేది చెప్పాలి. ఎగ్జామ్ పౌడర్ తీసుకుంటే దాని ఎంఆర్పి రూ. 75 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 60 ఉంది, పివి వచ్చి 36 ఉంది. ఈ పివిని మాత్రమే టోటల్ కింద తీసుకొని మనకు కమిషన్ రూపంలో వస్తుందని చెప్పాలి. ఈ 3 వివరించగలగాలి. ఈ 3 వివరించగలిగితే వాళ్ళకి అర్థం అవుతుందండి. లేకుంటే పివి ఏంది అని అడిగితే మనం చెప్పనీకి రాదు. పర్చేస్ వాల్యూ అంటే మనం కొన్నదానికి వాల్యూ ఎంత ఉంది, ఎంత వ్యాపారం జరుగుతుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ ఎంత వ్యాపారం వస్తుంది మనకు, ఇది మనం చెప్పగలగాలి.
తర్వాత ఐదోది ఫాలో అప్ విత్ ఇన్ 48 అవర్స్ అండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే నేను ఆలోచిస్తా, లేకపోతే కొంతమంది అయితేనేమో అర్థమైన వాళ్ళు మన చెప్పే విధానం అండి, అర్థమైన వాళ్ళు ఇమీడియట్లీ జాయిన్ అవుతారు. కొంతమంది నేను మా ఇంట్లో అడిగి చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా అంటారు. అప్పుడు మనం వాళ్ళకి టైం ఇచ్చినా కూడా 48 అవర్స్ లో మళ్ళీ వాళ్ళని ఫాలో, అంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగి జాయిన్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే దీనిలో సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి దీనికి ఫాలో అప్ ఏముంటుంది, ఓపిక ఉండాలి దీన్ని ఫాలో అప్ కావడానికి, ఉత్సాహంగా ఉండాలండి, అతిగా కమిట్ అవ్వకండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక లెగ్ నువ్వు చేయి, ఒక లెగ్ నేను చేస్తా అంటారు. వేరే నా దగ్గర చాలా మంది జైన్ గాని కింద జైన్ చేస్తాడు. ఇటువంటి అనవసరమైనటువంటి అతిగా వాళ్ళు మీరు వాగ్దానం చేయకండి, కమిట్ కావద్దు, నిజాయితీగా ఉండాలి. అదేవిధంగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అడగాలి, అడగవద్దు ఇష్టం వచ్చినట్టు ఏదో మనకు పనికిరానటువంటి క్వశ్చన్స్ చేయవద్దలది. వాళ్ళని ఎక్కడ కూడా ఒక్కోసారి క్వశ్చన్ అడిగితే భావోద్వేగానికి గురి కావద్దండి. కొంతమంది అడుగుతారు అది ఇది అంటే మన సిస్టమ్ ఏంది, అతను వస్తాడా రాడా, రావడానికి కోసం ఏందనేది చూడాలి. అదేవిధంగా ఎక్కువ వాదించి ఆర్గ్యుమెంట్ చేయొద్దండి ఇక్కడ. అదేవిధంగా సరైన వ్యాపారం కలిగి ఉండాలండి. ఇది ఖచ్చితంగా మనం మనం చేయవలసింది. ఇవి పాటించాలండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళను మనం చేంజ్ చేయాలండి. ఇక్కడ కంప్లీట్ జైనింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ మొబైల్ తెలుసు మీకు, ఆల్రెడీ మొబైల్ ఆర్సమ్ యాప్ డౌన్లోడ్ చేయాలి. అతని మొబైల్ తీసుకొని అక్కడనే చేంజ్ చేయాలండి. అతని మొబైల్లో చేసే ప్రయత్నం చేయండి. ఈ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఈ కేవైసీ అప్లికేషన్ ఫర్ న్యూ ఏబీ ఉంటుంది. అదేవిధంగా అందులో పర్సనల్ డీటెయిల్స్, స్పాన్సర్ నెంబర్, అదేవిధంగా ప్రపోజల్ నెంబర్ అక్కడ దగ్గరికి వెళ్లే ముందే నోట్ చేసుకునుకోండి. లేకపోతే చాలా మంది నేను ఎవరి కింద జాయిన్ చేయాలని అప్లై అడుగుతారండి. ఒకవేళ అక్కడనే ఉండి ఏదో ఓపెన్ చేయడానికి పోతున్నారు, చెక్ చేయడానికి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరి కింద జాయిన్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా స్పాన్సర్ నెంబర్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ప్రపోజల్ అయితే మీ నెంబరే ఉంటుంది. మిగతా అన్ని కస్టమర్ ఉంటాయి కాబట్టి, వచ్చిన వ్యక్తివే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు నెంబర్లు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసి అతని ముంగల్ జాయిన్ చేసి రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి ప్రొడక్ట్స్ కొనిపించే ప్రయత్నం చేయాలండి. చేసిన తర్వాత అతని వ్యాపార నియమాలు 6 బేసిక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు పాటించాలని చెప్పాలండి. ఈ చాలా మంది ఏం చేస్తారంటే వస్తువులు వాడినాక వాడి చూడండి తర్వాత వచ్చి మాట్లాడుతుంటారు. ఇంకా తర్వాత మీరు వెళ్ళరు, వాళ్ళు మీ దగ్గర మీకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలి. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ఇచ్చిన వెంబడే ఈ 6 బేసిక్స్ ఉంటాయి, ఇవి పాటించాలని చెప్పి అతను చెప్పి వీలైతే మధ్యన వెళ్ళి ఇవి నేర్పించాలండి. ఈ జైనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అది చేయాలండి. ఈ 6 బేసిక్స్ మీరు చూడండి, ఈ 6 బేసిక్స్ అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తి జైన్ అయిన పర్సన్ కు నేర్పించాలండి. ఇది కంపల్సరీ. మీరు చూడండి మన దగ్గర సురేంద్ర వస్త్ర డైమండ్ పిన్ అచీవర్ సార్ అండి, స్టార్ డైమండ్, నెలకు 50 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది. తెలుగులో ఇంగ్లీష్లో, తెలుగులో బుక్ సారీ ఇంగ్లీష్లో హిందీలో రెండు బుక్లు రాసిండు. ఒకటే బుక్ కానీ రెండిట్లో రాసిండు, డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి పార్ట్ 1 విజన్ రైట్ కంపెనీ 6 బై 6. నేను చెప్పినటువంటి 6 బై 6 ఉన్నాయి కదా, దాన్ని వివరంగా ఒక్కొక్క దాని నుంచి బాగా రాసిండు. వీలైతే ఈ బుక్ కొనండి. కొని చదివి వాళ్ళకు మన టీంకు ఉపయోగించే విధంగా మనం అది చేయండి. ఇక్కడ టార్గెట్ పెట్టుకొని పని చేయాలి. మినిమం 2 లెగ్స్ ఉండాలండి. మీ యొక్క శక్తి ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ లెగ్లు కూడా చేసుకోవచ్చు. లెగ్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి సార్. డెప్త్ లో చివరి ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా మన టీంలోని సభ్యులు మనకు తెలియాలి. చాలా మందికి ఎవరున్నారో కూడా తెలియదండి. మరి డెప్త్ మీద పని చేయాలి. ఇక్కడ కంపల్సరీ టార్గెట్ పెట్టుకొని పని చేయాలి సార్. ఇక్కడ నేను పిన్ లెవెల్ చెప్తున్నా. ఇక్కడ బిగినర్ పిన్కి వచ్చేసి 20,000 బిజినెస్ ఉండాలండి. మనము మిగతా లెగ్లు ఎన్నో ఉండాలి. మెయిన్ లెగ్ వచ్చేసి మెయిన్ లెగ్ తో సంబంధం లేకుండా మిగతా చిన్న లెగ్లు ఎన్ని అవుతుంటే అది మన సొంతంగా కలిపింది మినిమం 5,000 ఉంటుంది అనుకోండి. టోటల్ 20 ఉండి బి లెగ్ 5,000 ఉంటే బిగినర్ పిన్ అండి. అదేవిధంగా 40,000 టోటల్ 40,000 బిజినెస్ ఉండి సెల్ఫ్ అదర్ లెగ్స్ అంటే పెద్ద లెగ్ సంబంధం కాకుండా చిన్న లెగ్ అది 10,000 పీవీ గిట్ ఉంది అనుకోండి. స్టార్టర్ పిన్ టోటల్ 40,000 ఉండాలి. అదేవిధంగా 70,000 బిజినెస్ గిట్ వచ్చింది అనుకోండి, అంటే పీ లెగ్ 20,000 ఉండి టోటల్ ఎప్పుడైతే 70,000 బిజినెస్ గిట్ వస్తుంది అనుకోండి, ఓపెనర్ పిన్ అండి. ఇక నేను ఓపెనర్ పిన్ మీకు ఎల్లో కలర్ పెట్టినా ఎందుకోసం అంటే అక్కడి నుంచి కంపెనీ యొక్క గ్రోత్ బోనస్ ఇస్తుందండి. పాయింట్స్ రూపంలో కంపెనీ లోపల మనము కంపెనీ గుర్తిస్తుంది, మనల్ని గుర్తించి అక్కడి నుంచి పాయింట్స్ రూపంలో మనకు టోటల్ కంపెనీ మన కింద బిజినెస్ కాదు, టోటల్ టర్న్ ఓవర్లకించి మనకు 2% తీసి ఆ 2% మనకు పంచడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అంటే 1 పాయింట్ అండి. ఇక్కడ అదేవిధంగా 1,15,000 బిజినెస్ వచ్చి టోటల్ వచ్చి 30,000 బీలో జరిగితే ఈగల్ పిన్ ఇక్కడ 2 పాయింట్లు. అదేవిధంగా 1,70,000 వచ్చేసి టోటల్ బిజినెస్ 1,70,000 వచ్చి 40,000 బిజినెస్ బీలో జరిగితే రన్నర్ పిన్ అండి. అదేవిధంగా 2,60,60,000 టోటల్ బిజినెస్ జరిగి 50,000 గిట బీలో జరిగితే విన్నర్ అండి. తర్వాత 3,50,000 బీలో 70 ఉంటే స్టార్ పిన్ అండి. అదేవిధంగా ఆ తర్వాత ఎప్పుడైతే స్టార్ పిన్ టోటల్ 3,50,000 బిజినెస్ అయిపోయిన తర్వాత మనకు
రాయల్టీ పిన్ లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏ లెగ్ లోపల 350, బి లెగ్ 1,15,000 ఉంటే గోల్డ్ పిన్ అంటారండి. ఏల 350, బీల 1,70,000 స్టార్ గోల్డ్ అండి. ఏల 350, బీల 260 ఉంటే ప్లాటినం అండి. 350, 350, ఏల 350, బీల 350 ఉంటే స్టార్ ప్లాటినం. ఇక్కడ రాయల్టీ పిన్స్ అండి. ఇక్కడ ఇవి మనము ఖచ్చితంగా ఈ పిన్ లెవెల్స్ అనేది టార్గెట్ పెట్టుకోవాలండి. ఏ నెలలో ఎంత, ఏది మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోండి. ఫస్ట్ నుంచి బిగినర్, స్టార్టర్, ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్, స్టార్, గోల్డ్, స్టార్ గోల్డ్, ప్లాటినం, స్టార్ ప్లాటినం. నేను ఇక్కడ వరకు చెప్పగలుగుతా, ఎందుకంటే నేను స్టార్ ప్లాటినం ఉన్నా కాబట్టి అప్పటి వరకు అక్కడ దాకా మీకు నా నాలెడ్జ్ ఇవ్వగలుగుతా. టెక్నికల్ అంటే ఇక నా పైన ఉన్నటువంటి అప్లైనర్స్ అంటే మన పైన శ్రీనివాస్ రెడ్డి సార్ కావచ్చు, వైద్యనాథ్ సార్ కావచ్చు, వాళ్ళు మనకు టెక్నికల్ గురించి ఇంకా పూర్తిగా చెప్పగలుగుతారు. స్టార్ ప్లాటినం వరకు నన్ను అడగండి, ఎలా చేస్తే మీకు స్టార్ ప్లాటినం వస్తుందో నేను చెప్పగలుగుతా. నెక్స్ట్, వితౌట్ ప్యాషన్ యూ హ్యావ్ నో మోటివేషన్. అంటే అభిరుచి లేకుండా, కోరికలు లేకుండా మీకు మోటివేషన్ దొరకదండి. ఎవరైతే కోరికలు ఉంటారో వాళ్ళకి మాత్రమే మోటివేషన్ దొరుకుతుంది. వితౌట్ మోటివేషన్ యూ హ్యావ్ నో డెస్టినేషన్. అంటే మోటివేషన్ లేకుండా మనం గమ్యాన్ని చేరుకోలేమండి. ఇక్కడ అభిరుచి లేకుండా మీకు ప్రేరణ లేదు, ప్రేరణ లేకుండా మీకు గమ్యం లేదు. ఎవరికైతే ప్యాషన్, కోరిక ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అంటే వాళ్ళు అనుకున్న చివరి స్టేజ్కి వెళ్ళగలుగుతారండి. ఓపికతో విన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పడానికి అంటే సిక్స్ బేసిక్ చెప్పడానికి ప్రయత్నం చేసిన, ఇది నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్న దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు నేర్చుకున్న దాన్ని మీ టీం చెప్పండి. ఇక్కడ ఎంత టీం ఎంత టీం ఎంత టీం జైనింగ్స్ వస్తే మనకు అంత ఇన్కమ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత టీం కలెక్షన్ చేయాలండి, మన ఫోన్లో ఉన్న నెంబర్లు అన్ని కూడా అయిపోవాలి. కలెక్షన్ చేస్తూ అందులోపల లీడర్స్ ఎవరు ఉన్నారని చెప్పి సెలక్షన్ చేయండి. ఆ సెలక్షన్ చేసిన పర్సన్ కు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నేర్పించగలిగితే, అంటే చెప్పి డైరెక్షన్ ఇవ్వగలిగితే, కలెక్షన్, సెలక్షన్, డైరెక్షన్ అండి. ఇక్కడ ఎవరైతే చేయగలుగుతారో సిస్టమ్ సక్సెస్ కానీ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ రాఘవేంద్ర, నెక్స్ట్ మీటింగ్ ను కంటిన్యూ. ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా అడుగు ఒకసారి.